అబ్బా నిన్నటి సంధి అంత సలసల్లగా ఉందబ్బా వాతావరణం. కొన్ని జిల్లాల్లో ఐతారం పగటిపూట అందుకుంటే కొన్ని జాగల్లా మాపటిలి మందలిచ్చిందానా ఇయాల సుత ఆడాడ అరుసుకున్నది. ఇప్పటికైతే మన తాన పెద్దగేం లేదు కానీ ఇంకో 2-3 రోజులు ఇట్లనే ఉంటదంటున్నారు. కానీ అటు సముద్రం ఒడ్డుకే ఉండే రాష్ట్రాల్లో మాత్రం ఏం సంపుడు చంపుతుంది పో. పారి మరి ఏడేడా ఎట్లెట్లున్నదో చూద్దాం. పెంగల్ తుఫాన్ పవర్ ఏందో చూపిస్తున్నది పో. తమిళనాడులా వరదకు బస్సులు లారీలే కొట్టుకపోతున్నాయంటే చూడుండ్రిగా ఎట్లున్నదో. నదిలో ఊరు కట్టినట్టు నీళ్ళలో తేలుతున్నట్టే ఉన్నాయి బంగ్లాలన్నీ. 4 రోజుల కాంచెల్లి ఇరాం లేకుండా దంచుతుంటే ఉతార్లున్న ఏరియాలు మొత్తం మునిగినాయి. రోడ్లన్నీ చెరువులైతే పబ్లిక్ చూడుండ్రి ఎంత గోస పడుతున్నారో. మద్రాసులో విమానాల డిపోలకు సుతా నీళ్ళొచ్చినాయి. గీ విమానంలో ఉన్నోళ్ళంతా బుత్తంతల బచాయించిండ్రు. ల్యాండ్ చేద్దామని కిందికి దించే వరకు నీళ్లున్నాయి. ఓ కొడుకో అని మళ్ళా మీద కురికిచ్చిండు పైలట్. 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ పెట్టిండ్రు. అంటే 15 జిల్లాల పబ్లిక్ ఆపతిలున్నట్టే. 147 రిలీఫ్ క్యాంపులు పెట్టి ఉతార్లున్న పబ్లిక్ ను తీసుకుపోతున్నారు. అటు పాండిచ్చేరిలో సుతా ఇట్లనే ఉన్నది. ఇంకో 2 రోజులు పడతాయట ఆనలు. అర్జెంట్ అక్కరుంటే తప్ప బయటికి రావద్దు, పైలం ఉండాలని సాటింపేసిండ్రు సర్కారోళ్ళు. ఏం కాలమో ఏమో పో. ఆనాకాలంలో ఎండలు కొట్టుడు, చలికాలంలో వానలు దంచుడు.